కళ్ళు ఏంటండి బాబు. Guys, welcome back to the channel Cineview with STM. ఈ రోజు మనం చూడబోయే రివ్యూ వచ్చేసి ఈ సినిమా మన విజయ్ సేతుపతి గారికి 50వ సినిమా అండి. ఈ సినిమా కోసం నేను చాలా ఇంటెన్స్గా వెయిట్ చేస్తున్నానండి. గ్లిమ్స్ వచ్చినప్పటి నుంచి చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాను. పోస్టర్స్ కానీ అవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించినాయి. అప్పటి నుంచి ఇంటెన్స్ క్రియేట్ అయిందనమాట. నాకు ట్రైలర్ చూసాక నాకేమనిపించింది, నా ఫీలింగ్ ఏంటి అనేది మొత్తం మీకు డీటెయిల్ రివ్యూలో అయితే మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు మీరు కనుక మా ఛానల్ కొత్తగా వస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి. మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో అలా కామెంట్లో కూడా లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాం. మీకు ఇంట్రెస్టింగ్ కంటెంట్ అయితే మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే ఉంటుంది. ఈ వీడియో కన్నా ముందు మా ఛానల్లో ఆల్రెడీ కల్కి మూవీ ట్రైలర్ రివ్యూ అయితే వచ్చేసింది. అది కూడా వెళ్ళి చూసేయండి. కావాలంటే ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాం. లేట్ చేయకుండా ట్రైలర్ రివ్యూలోకి అయితే వెళ్ళిపోతాం. విజయ్ సేతుపతి గారి 50వ సినిమా అంటే ఏ రేంజ్లో ఉండాలో ఆ రేంజ్ స్థాయికి అయితే అందుకోలేదనిపించింది. కానీ ఆయన యాక్టింగ్తో ఆయన 50వ సినిమాకి మనల్ని థియేటర్ వరకు లాక్కెళ్తారనిపిస్తుంది. ఆయన కళ్ళు ఏంటండి బాబు, ఆ కళ్ళలోనే మొత్తం ఇంటెన్సిటీ అంతా పెట్టుకుని ఉంటాడు. అసలు బేసిక్గా ట్రైలర్లోను గ్లిమ్స్లోను మనకి కామన్గా చూపించిన పాయింట్ ఒకటే, లక్ష్మి. ఆ లక్ష్మి ఎవరు? ఒకటి విజయ్ సేతుపతి గారి భార్య అయి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా వస్తువు అయి ఉండొచ్చు, అది విలువైంది అయి ఉండొచ్చు. ఆ వస్తువు కోసం విజయ్ సేతుపతి కంప్లైంట్కి వెళ్తే ఏం జరిగింది అనేది మొత్తం మూవీ స్టోరీ లైను. ఆ సిచ్యువేషన్స్లో మన విజయ్ సేతుపతిని ఎలా ఎదుర్కొన్నారు, విజయ్ సేతుపతికి ఎదురైన ఇన్సిడెంట్స్ అనేది మొత్తం మూవీలో అయితే చూడబోతున్నాం. ఈ ఒక్క పాయింట్తో ఆయన కళ్ళతో మనల్ని సినిమా థియేటర్ వరకు తీసుకెళ్తాననేది నో డౌట్ అనమాట. మొత్తం మీద నాకు బాగా నచ్చిన సీన్ ఏంటంటే, ఓ కటింగ్ మాస్టర్ అని చెప్పిన డైలాగ్ తర్వాత చెవు దగ్గర కత్తిరి పెట్టి కట్ చేస్తుంటే కళ్ళల్లో ఉంటుందమ్మా. కళ్ళల్లో ఇంటెన్స్ చూస్తుంటే పిచ్చిక్కిపోద్ది అసలు. ఆడియన్స్కి మామూలుగా ఉండదు. థియేటర్లో రచ్చ రచ్చ అని చెప్పొచ్చు. ఇంకా ఫైనల్గా నాకు ట్రైలర్ అయితే గుడ్ అనిపించింది. గ్రేట్ అయితే అనిపించలేదు, గుడ్ అనిపించింది. ట్రైలర్ అయితే నచ్చింది. ఖచ్చితంగా మనం థియేటర్లో అయితే వాచ్ చేస్తాం. వాచ్ చేసిన తర్వాత మా ఛానల్లో రివ్యూ కూడా పెడతాం. ఆ రివ్యూ మీకు కావాలంటే ముందే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ కూడా ఆన్లో పెట్టుకోండి. మీకు నోటిఫికేషన్లు అయితే వస్తాయి. వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి 10 మందికి అయితే షేర్ చేయండి. అది మాకు ఎంతో యూజ్ అవుతుంది.